ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తేను వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో ఇలా గడ్డ సమర్పడరా. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లో దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభా. వాళ్ళెవరు? పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటంటాడేమిటండి బాబో? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్ని పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా? లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా, నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటో నిద్ర సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. మా వారికి మగ పడుచు లాంఛనాలు. అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. 9 తొక్కలే. అమ్మో 9 అయిందంటే మా తొక్కలో కాడంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ. ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని రమ్మా. అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తేను వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో ఇలా గడ్డ సమర్పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను, స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే. కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా పేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటించో స్థలం మాట్లాడతారు. ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు?
నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పించి కొడతాను. నేను మగాన్ని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అయితే దీని ప్రతి ఏం కావాలి? ఏం కావాలంటే నీ మెడలో పడేసినట్టు దాని మెడలోనూ లైసెన్స్ బిల్లు తగిలించేస్తాను. సైలెన్స్ గా ఎదురు పడండి. రాత్రి మల్లెపూలు తెస్తాను. అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేనే ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలకే పెట్టాను. 9కే పెట్టాను. 8 గంటలకే పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను, ఎందుకు పెట్టా? నీ చెమ్మడా నీ చేతులు అడిపోను మా వీధికి రారా మా ఆవిడతో చెప్పి నీ మెల్లతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరగా వచ్చావాడే. నువ్వేకొచ్చావాడివి మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే ఇచ్చేది నేనే సర్లేనా? నీ చేతి ఇరిగిపోను. నా పరుపులో నీ తమ్ముడు లేపుకోను. కడుకుంటావు, నీకు లేకపోను. నీ తాడు పుడుతుందేగా. నీ పదువులా తెలియదంటే అంటే వారు నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళయుండి ఆడకి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడవే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. నేను భరించలేను ఏంటండి, ఏమైంది? పురిటి నొప్పులు బాబు. I see. అవును బాబు, తొలసూరి కానుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆడాలకి వస్తాయి. అయ్యో పడుతున్నాయినా, కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా తనవే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ, మగబిడ్డ, ఆడబిడ్డ. అదృష్టవంతుడి ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. ముత్యమంతా పసుపు, ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ, బతుకంత ఛాయ. ఒంగోలు ఎద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ. సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆడాళ్ళకు ఉంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది, ఇదెవత్తండి బాబో? ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి, శ్రీమతి గారా? వారే నా మెళ్ళో ఈ తాళి కట్టింది. ఏమిటి, నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? ఆ. నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి, ఎవరు నువ్వు? అవును, నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఇది ఏదో సరికొత్త పైత్యము పైత్యము పైత్యము. ఆకలేస్తుందన్నా. అబ్బా ఉండండి రా, పక్కల వసవలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. హ? వదిన? వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని
ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదినా నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదినా, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో, ఏమిటా నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నాను నీ వరస. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో? కిస్సా? ఊరుకోండి, పెళ్లి గారి కుర్రడితో ఏమిటా పరాచకాలు? నువ్వు పదరా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి, ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ, మీరు వెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనే పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా, నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా, జో జో జో. ఏంటా వెనకనిద్ర? సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. ఏమండి రామమ్మ రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. తొక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నానమ్మా. కొంపదీసి వాడి బుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా, త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందన్నయ్య? అన్నయ్య, నొప్పొస్తుంది. పొత్తుగడప నొప్పొస్తుంది బాబు. ఏమిటనందో? ఏమైంది? పొత్తుగడప నొప్పొస్తుందండి. అయ్యో, డాక్టర్ దగ్గరికి పద, పద. అయ్యో అయ్యో. ఏంటి సరళ? నవ్వుతున్నావేంటి? ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులాడు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి. మెడికల్ తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో. అయ్యో ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుష నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడి పుట్టపుల
నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. తమ్ముడు గారు అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పెళ్ళాలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. అయ్యో చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి నేను పాపిష్టి వాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 దేవత దేవత దేవత, అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేశావు దేవత. దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళామే కావాల్సి వచ్చిందా దేవత? దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళాం గారు, మీ పెళ్ళాం కాదుగా. దేవత శ్రీదేవి పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చెయ్యండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే బాగా చేస్తానే శరణయ్య గారు. ఉన్నది ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు అయ్యా బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను.
అందుకా అడిగినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా ఆత్మయ్య గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవాన్ని లేపండి. ఆ, పడండి. అయ్యా తతంగం కానివ్వండి. ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి. తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం ఏయ్! రేయ్, చంపేస్తాను. వీల్లేదు, వీల్లేదు. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరతరం అచ్యుతాయర్ మహా, శుక్లాం భరతరం బుచ్చితాయర్ మహా, శుక్లాం భరతరం నిశ్చితాయర్ మహా. తెల్లబట్టలు తీసుకురండి. ఛీ! రానమ్మా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా. ఛీ, 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 ఛీ. అబ్బాయి ఆటినాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదాల కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి, కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగపడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది. ఇంకా మంగళ వాయిద్యాలే. నమస్కారం అండి. ఓం నౌకాలమ్మాయ నమః, తలుపులమ్మాయ నమః, పెద్దింట్లమ్మాయ నమః, దేవుడమ్మాయ నమః, మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. మీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో. ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది. ఏనాడు అనుకోలేదు. అనుకోలేదు. పారు, చెయ్యి తీసేసి అవతలకెళ్ళి లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు, అనుకుంటారు. అది నిజమే. అది నిజమే. అన్నయ్య గారు, మ్మ్. జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. మ్మ్. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. మ్మ్.
ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నాకు అప్పటికే నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడురా బాబో. ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలు భజంత్రీలు ప్లీజ్ సౌండ్. తాళి కట్టేయమ్మా, అందరూ అక్షతలు ఇచ్చేయండి, మీ పని అయిపోతుంది. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచాం అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సావాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మా, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓసిన ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జమ్మలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకడి పంపేమిటి? అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలేంటి అమ్మగారు? శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు, వెధవ చెగును వెధవ చెగును అని. ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి తెచ్చింది. కేవలాలుగా కేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూసి తావు. దరిద్ర పొడి చెక్కును. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 లక్షలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలస్యం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవ ఉండడం అతని తప్ప?
కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. హ్మ్. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఆరు. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఓం రుక్మిణీ సత్యభామాయ నమః. ఓం పద్మావతి నమః. ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. కాదా? నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా. పడిపోతావు. తినమ్మా తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా ఇదిగో, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంకే. పెద్ద కుంక. అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. రుచి రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న లేరు. ఎక్కడికి వెళ్ళారు? వెలుగొట్టారు అంతే, ఫ్యామిలీ మొత్తం పోయారు. అమ్మా నాన్న తమ్ముడు. పలాడు పలాడు పోస్తాడు. ఏమిటా చావు కేకలు? పోవడం అంటే పైకి పోవడం కాదు, బడికి పోయారు. వాట్? అవును, పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. నాన్సెన్స్. మా వాళ్ళ స్కూల్ కట్టం ఏంటి? మీ వాళ్లే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు. నమ్మకం లేకపోతే రా చూపిస్తాను. ఒరేయ్, పట్టుకోరా, తప్పిపోతావ్. చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం, చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం. చూడు బాబు, హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? కళ్ళు వేయమంటారా? నేనే హెడ్ మాస్టర్ని. కుర్ర పెట్టవా? నువ్వు హెడ్ మాస్టర్వా? దేనికంత లేవు, నన్ను కుర్రగా అంటారా? పంప మహత్యం కదా ఇది. సారీ సార్, మీరెవరో తెలియక పొరపాటున. అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు. ఎందుకు సార్? నువ్వు ఎస్ఏవా? ఎస్ సార్. ఇంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది నీకు? నాది చిన్న వయసు అది రికమెండేషన్ సార్. ఇంతకు ఎందుకు పిలిపించారో చెప్తారా సార్? మా ఎల్కేజీ స్టూడెంట్స్ తో చావచ్చి పడింది. ఒక్క రోజు కూడా మాట విని చావట్లేదు. పైగా బల్లలు, కుర్చీలు, బోర్డులు విరక్కొట్టి స్కూల్ ని చండాలం చేసి పారుస్తున్నారు. వాళ్ళని కాస్త కంట్రోల్లో పెట్టగలమని రమ్మన్నారు. డోంట్ వర్రీ సార్, ఒకప్పుడు నేను టీచర్నే. ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను. వెరీ గుడ్, పదా. పదండి సార్. ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిగా అయిపోయి.
నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి, అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా? నిద్రమత్తు వేస్తావా? నెంబర్ 5. వంకాయ్. ఊరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా, బేవరసేదవా? ఇంత నయం బద్మాషం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడీకి అని తిడతావురా? రేయ్ నాటోలు చేస్తా, చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కాదేటండి? ఓరి చవట, బోసుడీక కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. కుదా. నెంబర్ 7. తొక్కలే. తొక్క నీకు చాలేదా తొక్క? టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా, కుదా. అందుకని స్కూల్కి రానన్నారు. శ్రీరామ్! మేస్టర్ అండి, ఏంటి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. కూర్చో. ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా, కుదా. అందుకని స్కూల్కి రానన్నారు అందరూ. ఎస్ మేడం. మేడమా? ఇక నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా, చీపోండి అంటే మొగుండు అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలాగా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు, ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తారు. కుదా. నెంబర్ 13. సరళక్క, నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దుర్పలో, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా, చెప్పా. యా. ఒక్క ఫ్రమ్ నాట్ పాయింట్ నాట్. ఓకే, చూడు రుచులు టేస్ట్ బ్యా. దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంటరా వెతవా? టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలిక నుండి చూడలతో జాడవేరే కొబ్బరి అటు పెట్టి అటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. కుతా. నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు? పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా. కుదా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు 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 పుంజ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? నీకు ఈ పద్యం వద్దురా. ఒరే బొత్తుడపి చేతమైన ముచ్చప్రా.
చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు మేస్టారండి ఆ. మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడిది ఓహో. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన ఏదైతే నీకెందుకురా చవటన్నారు తోట 5 రూపాయలు నువ్వు చెప్పరా చేతన్ మో చెంగల్పు దాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ దట్స్ ఆల్ దట్టాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం మండ కూర్చోరా రేయ్ నల్లడెక్కరా రేయ్ నువ్వు చెప్పు ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను నేను తొక్కలోది నోరు మూసుకొని చెప్పు నువ్వు కూడా లేకరా ప్లీజ్ కాసుకో చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి అంతవరకే వచ్చు నోరు మూసుకొని కూర్చోండి రే నాకేం నేను చెప్పడం రాదు పద్యాలు రావు రే కనీసం అంకెలన్నా మాస్టారండి నేను చెప్తానండి మాస్టారండి నాకు వచ్చండి చెప్పు 3, 6, 9, 12 3, 6, 9, 12 ఏమిటి మా గడియారాలు అవే ఉన్నాయండి ఓహో నీవు గడియార లెక్కల తల్లి కుదా నువ్వు చెప్పవే నేనే అండి హే మాస్టర్ ఏయ్, ఎవడ్రా? వీడు అమ్మాయిలో గిల్లింగ్ రేయ్, రేయ్, వెధవా, రేయ్, రేయ్, రేయ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా ఏంటో సరదాగా ఉందండి మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది ఛీ, 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 ఛీ. మేస్తారండి ఆ. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి చెప్పు నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి ఒకటండి ఆ. ఒక తర్వాత అంటే రెండండి ఆ. రెండే కదండి ఆ. మీరు అలాగుండండి దగ్గర రాకండి ఆ. 2 తర్వాత 3ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి 3 కదండి అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో 3 తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు 3 తర్వాత 8 చక్కతా రేయ్ 2 కలిపేస్తారా ఎందుకు కలపాలండి మాకేం పని పాట లేదటండి ఏడ్చావులే కానీ కలిపి చెప్పు కలిపేయాలండి పుంజుడు ఉంజిడేమిట్రా 4 అని చెప్పలేవు తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా మాస్టారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి అబ్బా అంత హిందీ వచ్చేంట్రా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఆ. ఇది రాయియే అనాలండి పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఆ. ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి ఓరి నీ తెలివితేటలు మండా ఈత రాయ్యే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు అయితే మరి ఆ పిల్లని ఏమని తిట్టావు ఏం తిడతాం ఇది రాయియే అని తిట్టాం వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో ఒరే కనీసం గుణింతాలనే ఉత్తరా ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడింతని చెప్తానండి కా. కాని సాగదీస్తే కా కాని దిగ్గొడితే కి కాని ఎగ్గొడితే కి కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై కాని ఒంగోబెడితే కు కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ కాకి కితకితలెడితే కురు కాకి పక్కన లంపకాయ కొట్టు కా 2 లంపకాయలు కొట్టు కా ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు తొక్క వేస్తారు ఏమిటి మేస్తారు నేను వెరైటీగా గుణింతం చెప్పనండి ఆ చెప్పు నువ్వు ఒక్కడే తగలటావుగా అంతే 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 నా బాగా ఏమిటిదంతా నీ చెంపలక్కడ పంప చేసిన చండాలం ఆ మందు వల్ల ఆడాళ్ళు మగాళ్ళు గాను మగాళ్ళు ఆడాళ్ళు గాను ప్రవర్తిస్తారు కానీ నీకు తెలిసిందంతే అది జంబలక్కడ పంప మొదటి దశ ఇప్పుడు నడుస్తోంది 2వ దశ 3వ దశ అందరు గొంతులు మారి పిచ్చెక్కడం 4వ దశ అవయవాలు మారిపోవడం ఆ తర్వాత నాన్నలందరూ పిల్లల్ని పాలిస్తుంటారు అమ్మలేమో వద్దు ఇంకేం చెప్పొద్దు ఈ జంబలకడి పంప వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని నాకు తెలియదు తెలిస్తే ఈ పని చేస్తుండేదాన్ని కాదు వీళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేయాలంటే ఏం చేయాలి 4వ దశ వచ్చేలోగా వీళ్ళందరి చేత విరుగుడు మనం తగ్గించాలి ఆ తోటాలని స్వామీజీని ఎక్కడ వచ్చిందో చెప్పు నాకు తెలియదు తెలీదా తెలియకుండా దాన్ని ఎలా తీసుకొచ్చావు మరి పోలీస్ స్టేషన్ లో పరిచయం అయిందంతే తనెవరో ఏంటో కూడా నాకు తెలియదు సత్యం ఇప్పుడు ఆ స్వామీజీ గారిని ఎక్కడ దాచారు దొరికాడు ఈ పిల్లకొచ్చేగాడు ఆ తోటాలని మనిషి
వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది పద. బాబు ముచ్చుకుజా ముచ్చుకుజా ఏడవద్దమ్మా. ఏం కావాలి? జీళ్ళు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు పోనీ పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడురా నాయనో. అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి బాబు నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని అబ్బా. నన్నేమన్నా నాగార్జున సాగర్ డ్యామ్ అనుకుంటున్నావా? లాభం లేదు, చలో. రామలక్ష్మి నీకు మా అన్నయ్య కొత్త వదిన కనిపించారా? లేదు, నీకు మా అమ్మ నాన్న కనిపించారా? వాళ్ళు కనిపించలేదా? బాబాయ్ హ? వాళ్ళకి ఎలా వెళ్ళాలి? మీ గొంతేంటి ఎలా ఉంది? మీ డ్రెస్లు ఏమిటి ఇలా ఉన్నాయి? అదే నేను అడుగుతున్నా, మీ గొంతులు డ్రెస్లు ఇలా ఉన్నాయేంటి? బాసు ఆ! బాసు ఏమైంది? బాసు హౌస్ మునిగింది. ఏమైంది? 3వ దశ వచ్చేసింది. మీ కాలనీ లేడీస్ అంతా వెంకటేశ్ నాగార్జున డ్రెస్సులు, జెంట్స్ శ్రీదేవి సిల్క్ స్మిత డ్రెస్ వేసుకుని కరోడా పార్క్ పిక్నిక్ వచ్చి లేడీస్ ఘంటసాలలాగా జెంట్స్ పీసులాగా పాటలు పాడేసుకుంటున్నారు. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.